హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక్ ఇస్ బైనాన్స్ వెబ్3 వాలెట్లో మనకు ఒక క్యాటిజన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో ఇదొకటి ఎలా చేయాలో చెప్తాను. ఇది వచ్చేసి ఇంకా 12 days ఆఫర్ అవుతుంది. ఇది August 27 దాకా అయితే మనకి రన్నింగ్ పీరియడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దానికన్నా ముందు ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినట్టు సో క్యాటిజన్ చేస్తున్నాం కదా. క్యాటిజన్ ఏ డ్రాప్ లాగానే ఇది సేమ్ మంత్లీ కాయిన్ కిందికి అయితే తీసుకెళ్లారు. సో దీంట్లో ఏమో ఓకేస్ బిట్గెట్ వాలెట్ అయితే మీకు ఇంతమంది చెప్పాను. సో ఇప్పుడు ఓకేస్ చెక్ ఇన్ అయితే నడుస్తుంది. దీంట్లో ఇక్కడ MANTL మంత్లీ కాయిన్ సంథింగ్ ఈ కాయిన్ అయితే ఉందిగా, ఈ కాయిన్ బేస్ పైన నడుస్తుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో మొత్తం చెప్తాను. సో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా ఫస్ట్ దీంట్లో ఇస్తాను అప్డేట్ అనేది. సో ఏమైనా డిఫికల్ట్ ఉంటే నేను వీడియో అయితే చేస్తాను కాబట్టి ఈ విధంగా సో చూసుకోండి. సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఆల్రెడీ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు సెర్చ్లో బబుల్ టీసీ కొట్టేసి జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు మన టాపిక్లో వెళ్ళిపోదాం. బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రెసెంట్ మీరు ఎక్స్చేంజ్లో ఉంటారు. సో దీన్ని ఏం చేయండి, మీరు వెబ్3లో వెళ్ళండి. ఓకే, వెబ్3లో వెళ్ళిన తర్వాత కొంచెం BNB హోల్డ్ అయితే చేయండి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చూడండి వేరే వీడియోస్లో. ఇక్కడ మీకు బ్యాన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యానర్ DESC క్యాటిజన్ టైటిల్. ఓకే, దీనిపై క్లిక్ చేయండి. సో సింపుల్ ఉంటుంది. సో 3 lakhs రివార్డ్ పూల్ ఆన్ మంత్లీ. ఓకే, ఇక జేఎన్ఓ ఉందిగా, జేఎన్ఓ పైన క్లిక్ చేయండి. ఈ జేఎన్ఓ పైన క్లిక్ చేస్తే మీకు రివార్డ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూడండి, లాగిన్ ఇంటూ వెబ్3 వాలెట్. ఓకే, నెక్స్ట్ జేఎన్ఓ అయితే మీకు ఆఫర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బైనాన్స్ అప్డేట్ వర్షన్ 2.86 ఆర్ అబవ్. మీకు ఆల్రెడీ బైనాన్స్ది ఒక విషయం అయితే చెప్పాలి, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ బైనాన్స్ యాప్ అయితే ప్లేస్టోర్లో అయితే ఇచ్చేస్తారు అండ్ URL కూడా యాక్టివేట్ అయితే అయింది. సో ఇప్పటి నుంచి మనం P2P ట్రేడింగ్ కూడా చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను, యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్లేస్టోర్లో రండి. బైనాన్స్ యాప్ వచ్చేసి ఒకసారి అప్డేట్ అయితే చేయండి. ఎందుకంటే మనం వెబ్3 వాలెట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ ఉన్న యాప్ అయితే మనం యూజ్ అయితే చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ బైనాన్స్ యాప్ అయితే ఉంది కదా, దీన్ని అయితే మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఇప్పుడు మేము చెప్పినట్టు జాయిన్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాటిజన్ నేటివ్ టు క్యాటిజన్ టెలిగ్రామ్ గేమ్ అని చెప్తున్నారు. కంప్లీట్ ద బిగినర్స్ గైడ్ లెవెలింగ్ అప్ కిటీన్ అప్ లెవెల్ అప్ కిటీప్ అప్ టు లెవెల్ 5. సో లెవెల్ 5 అంటే మీరు 5 or 10 minutesలో సింపుల్ అయితే చేసేస్తారు గేమ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో లొకేటెడ్ ద సెంటర్ రైట్ ఎట్ ద గేమ్. సో కంప్లీట్ ఆల్ టాస్క్ లిస్టెడ్ ఇట్ ద బిలో ఎలిజిబుల్ ఫర్ ది ఛాన్స్ పార్ట్ ఆఫ్ ద ప్రైజ్ పూల్. సో ఖచ్చితంగా మనం టాస్క్ అని కంప్లీట్ చేయాలి, లిస్ట్ అయితే అవుతుంది, అప్పుడే మీరు ఎలిజిబుల్ అయితే అవుతా చెప్తున్నారు. సో ట్విట్టర్ టాస్క్ చేయాలి, ఫాలో అవ్వాలి, అండ్ బైనాన్స్ వెబ్3 వాళ్ళు ఫాలో అవ్వాలి, అండ్ సబ్స్క్రైబ్ క్యాటిజన్ టెలిగ్రామ్ అనౌన్స్మెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది వాళ్ళు, అది కూడా జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వెబ్3 వాలెట్ 5 days డ్యూరింగ్ కాంపెయిన్ పీరియడ్ అయితే మనం చేయాలి ఖచ్చితంగా. చెక్ ఇన్ ఆన్ చైన్ అంటే ఒక డైలీ ఒక చిన్న ట్రాన్సాక్షన్ 1 or 2 rupees కట్టాలి. సో చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లే కార్టిజన్ ఇన్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ డైరెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. సో టెలిగ్రామ్ పైన క్యాటిజన్ మ్యాటల్ పైన ఓపెన్ అయితే చేయండి. క్యాటిజన్ మ్యాటల్ అనేది ఒక బోట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను. ఓకే, ఇలా కాకుండా మీరు ఇలా జాయిన్ అవ్వచ్చు, నేర్చే లింక్ ద్వారా కూడా జాయిన్ అయినా నో ప్రాబ్లం. సేమ్ క్యాటిజన్. సో మీకు ప్రజెంట్ 1-1 కలపండి. 1-1 కలిపి చేయండి. సో ఇక్కడ మళ్ళీ 1-1 విధంగా సింపుల్గా 5 level అయితే మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు. ఓకే, ఇక్కడ సౌండ్ ఇక్కడ ఆఫ్ ఉంది నాకు ఐడియా లేదు, సో చెక్ చేయాలి. 1-1 సో ప్రజెంట్ అయితే ఇక్కడ 4-4 కలుపుతాను, 5-5 కలిపితే మీకు 6th level అయితే మీరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బైనాన్స్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీరు మెయిన్ టాస్క్ అయితే చేయాలి. ఓకే, ఫస్ట్ ఫాలో. ఇక్కడ నాకు సౌండ్ ఆఫ్ చేయడం నాకు ఇక్కడ క్లారిటీ లేదు, సో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు ఫాలో అప్ అయితే కొట్టండి. ట్విట్టర్ లాగిన్ ఫస్ట్ మీరు వాలెట్ అనేది కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. సో క్యాటిజన్లో ఇలా టాస్క్ అయితే చేసాం, సేమ్ అలానే ఉంటుంది, సిమిలర్. సో ఏం చేంజెస్ అయితే ఏం లేదు, బట్ ఇది క్యాటిజన్ మాటల కిందకి అయితే వెళ్తుంది. ఒక రీలోడ్ అయితే చేయండి. సో ఇక్కడ నుంచి మీకు టెలిగ్రామ్ వాలెట్ అయితే వెళ్తుంది. సో ఇక మనం క్యాటిజన్ మాటలు ట్విట్టర్ కనెక్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు గో పైన వెళ్ళండి, ఫాలో అయితే అవ్వాలి. ఓకే, ఆల్రెడీ నేను ఫాలోయింగ్ ఉన్నాను బైనాన్స్ వెబ్3. సో ఆల్మోస్ట్ నేను మ్యాక్సిమం ఫాలో అప్ అయితే అయి ఉంటుంది దీంట్లో. సో ఫాలో osmartel.com అవుతుంది. సో మాటలకి అయితే మీరు జాయిన్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో రండి, ఫాలో క్యాటిజన్ AI on X. ఆల్రెడీ అన్ని టాస్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో జైన్ న్యూస్ ఛానల్ చేయండి. సో సింపుల్ ఇక్కడ జైన్ పైన ఇక్కడ వెయిట్ చేయండి, జైన్ అయితే అవ్వండి ఈ గ్రూప్ని. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లైమ్ 0.08 MNT ఫ్రీ MPC ఓన్లీ. సో ఇది వచ్చేసి
ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి మాత్రం ఇస్తారు. సో క్లైమ్ అయితే వేసుకోండి. ఓకే, బైనాన్స్ వెబ్3 వాలెట్ పైన క్లిక్ చేయండి. మీకు సమ్ ఫీ అనేది కట్ అయితే అవుతుంది అడిషనల్ కట్. సో చూద్దాం. సో కొంచెం వెయిట్ చేయండి. కార్టిజన్ వాలెట్ కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇంకో కొన్ని టాస్క్ అయితే ఉంటాయి, అన్ని వీడియో ఇన్వైట్ చూడండి, మీకు అయినా అర్థమవుతుంది. సో స్కిప్ చేస్తే మీకు రివార్డ్ అయితే రాదు. సో చూడండి. ఓకే, సైన్ ఇన్ పేజ్ అయితే అవ్వండి. సో మళ్ళీ మనకి ఇక్కడ బ్యాక్ టు కార్టిజన్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో వచ్చేసింది. సో ఇప్పుడు మనం చేసిన టాస్క్ అన్ని కంప్లీట్ అయిందో లేదు చూద్దాం. ఇక బ్యాలెన్స్ పైన క్లిక్ చేయండి. సో మ్యాక్సిమం ఇక్కడ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఆల్రెడీ చేసేసాం, బట్ వెయిట్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. మీకు టాస్క్ అనేది అన్నీ కంప్లీట్ అవుతుంది. అది ఓకే, ఇక్కడ చూసి వెబ్3 వాలెట్ పైన క్లిక్ చేసి మీరు మళ్ళీ ఏమైనా టాస్క్ కట్ అవుతుంది అనుకుంటే వెయిట్ చేయండి. సో కనెక్ట్ వాలెట్ ఇక్కడ అడ్రస్ అయితే షో అవ్వాలి, కోసం వెయిట్ చేయండి. సో అడ్రస్ అయితే షో అయింది చూడండి. ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ టు కార్టిజన్ అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ మీరు టెలిగ్రామ్లో వచ్చేయండి. ఇక గో పైన క్లిక్ చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది, బట్ ఇది షో అవ్వట్లేదు. ఓకే, బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు గో అవుతుంది. ఇప్పుడు మీకు అన్ని టాస్క్ అయితే కంప్లీట్ అవుతూ వెళ్తాయి. సో ఇది కూడా మీకు 1 టైం క్లెయిమ్ అవుతుంది. ఓకే, చెక్ ఇన్ ఫర్ 5 days ఉంది. దీని మీద గో పైన క్లిక్ చేయండి. మీకు బైనాన్స్ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఇది మీరు ఏం ఫీ కట్ అవుతుందో చూద్దాం, నాకు కూడా ఐడియా లేదు. సో BNB తీసుకుంటారా, మ్యాటిల్ తీసుకుంటారా, వేరే కాయిన్ ఏమైనా తీసుకుంటారా, లేదా ఫ్రీగా వస్తుందా, నాకు కూడా ఐడియా లేదు, చూద్దాం. ఓకే, వెయిట్ చేయండి కొద్దిసేపు. సో వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కార్టిజన్ చెక్ ఇన్ ఆన్ చేయండి. ఓకే ఓకే సో MNT మ్యాటిల్ అయితే మనకి ఫీ కిందకి అయితే కావాలి. సో నేను చెప్తాను ఎలా తెచ్చుకోవాలి. సో కదా ఫస్ట్ 10 lakh న్యూ కార్టిజన్ యూజర్స్కి 0.08 MNT ఫీ అయితే ఫ్రీగా ఇస్తాను చెప్తున్నారు. అలాగే 40,400 యూజర్స్కి మనకి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ బైనాన్స్ UID మనకి క్యాష్ ఇస్తా అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 400 యూజర్ విల్ బి గిఫ్ట్ ప్యాకేజ్ కంటైనింగ్ 50 MNT టోకన్ అండ్ 5,000 ఫిష్ కాయిన్స్ అయితే మనకి ఇస్తా అని చెప్తున్నారు. 40,000 యూజర్స్కి వచ్చేసి 5 MNT అండ్ 700 ఫిష్ కాయిన్స్ అయితే వస్తాయని చెప్తాను. సో ఇక్కడ మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు బ్యాలెన్స్ అప్లో ఏం చేయండి, ఉన్న అమౌంట్. ఓకే, ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో నాకు ఆల్రెడీ కొంచెం BNB అయితే ఉంది. సో లేకపోతే ఆర్బిటమ్ ETS నుంచి చేసుకుందాం, నో ప్రాబ్లం. సో BNBతో చేస్తాను, నో ప్రాబ్లం. కొంచెం అమౌంట్ అయితే ఉండాలి వెబ్3లో, కొంచెం BNB. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాటిల్ అయితేనే కొడతాం, MANTLE అయితే కొట్టండి. సో ఇక్కడ వెయిట్ చేయండి చెప్తాను. సో గైస్ లేకపోతే ఎక్స్చేంజ్లో ఒక $1 మీకు హోల్డ్ అయితే చేయండి, బై చేసుకోండి. ఇక్కడ ట్రేడ్లో రండి, కన్వర్ట్లో వెళ్ళండి. ఒక $1 అలా ఏం చేస్తాను, BNBతో మ్యాటిల్ అయితే కొట్టండి, MANTLE. ఇది ఎక్స్చేంజ్లో వెయిట్ చేయండి. సో గైస్ నేను మీకు ఆ టాస్క్ ఎలా చేయాలి చెప్తాను. దానికన్నా ముందు ఫీ ఏది కట్ అవుతుందో మనకి క్లారిటీ తెలుసుకోవాలంటే ఇక్కడ ఎన్ ఆప్షన్లో రండి. ఎన్ ఆప్షన్ మీకు టాస్క్ ఎలా చేయాలి చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ మీకు డైలీలో ఒక చెక్ ఇన్ అయితే వస్తుంది 30 కానీ కార్టిజన్ లాగానే సేమ్. ఇక మీరు బైనాన్స్ వాలెట్ పైన క్లిక్ చేయండి. సో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం ఫీ కట్ అవుతుందో క్లారిటీ అయితే చెప్పట్లేదు. సో చూద్దాం, నాకు కూడా ఐడియా లేదు. సో దీన్ని తెలుసుకుంటే మనం దాంట్లో 5 days చెక్ ఇన్లో ఏ ఫీ ఇవ్వడానికి మనకి క్లారిటీ తెలుస్తుంది. వెయిట్ చేయండి. సో MNT అయితే కావాలని చెప్తున్నా, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మన బైనాన్స్ ఎక్స్చేంజ్లో అయితే ఇక్కడ MNT కాయిన్ అయితే ఇక్కడ షో అయితే అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ మీకు MNT కాయిన్ అయితే లేదు. వెబ్3లో మనకి ఇక్కడ చూడండి, రిసీవ్ అయితే కొడుతున్నాను నేను, MNT అని కొట్టండి. దీంట్లో అయితే మనకు ఉంది MNT కాయిన్ అయితే ఇక్కడ వెయిట్ చేయండి. మీరు MNT అని సెట్ చేయండి, మ్యాటిల్ కాయిన్ అయితే మీకు వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఓన్లీ మ్యాటిల్ నెట్వర్క్ పైన మీరు ఒక $1 అయితే తీసుకురండి, ఒక $1 తీసుకొస్తున్నాను. సో చూద్దాం. బైబిట్లో ఆల్రెడీ ఉంది, నేను ఆల్రెడీ ట్రై చేశాను. సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి. సో నాకు అక్కడ ప్రజెంట్ అమౌంట్లో దీంట్లో నేను అమౌంట్ చేసిందో చెప్తాను. ఇప్పుడు చాలామంది డౌట్ అడుగుతారు, బ్రో మీరు ఒక ఎక్స్చేంజ్ ఇంకో ఎక్స్చేంజ్ ఎలా బై చేస్తారంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు బైనాన్స్ యాప్లో ఎనీ ఎక్స్చేంజ్లో మీరు చూడండి, ఒక ఎక్స్చేంజ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ రావాలంటే మనం TRSలో కొంచెం TRXలో అయితే లో ఫీ ఉంటుంది, కొన్ని ఎక్స్చేంజ్లో హై ఫీ ఉంటుంది. బైబిట్లో $1.5 ఉంది, బట్ ఇక బైనాన్స్లో 1 TRX అవుతుంది. సో ఒక 8 or 9 రూపీస్ అవుతుంది ప్రజెంట్ అయితే ఫీ వచ్చేసి. సో మీరు ఎనీ ఎక్స్చేంజ్ TRSC నెట్వర్క్ TRC20 ఆర్డర్స్ తీసుకోండి, కాపీ చేయండి. ఇక్కడ కూడా నెట్వర్క్ వచ్చి TRC20, ఒక దాంట్లో బై చేయండి, ఒక దాంట్లో సేల్ అయితే చేయండి, విత్డ్రా అయితే కొట్టండి. ఇక నేను మ్యాక్సిమం అయితే కూడా మ్యాక్సిమం 20 TRX ఉంది. ఓకే, కొంచెం బై చేసుకోవాలి. సో గాయ్స్ మీరు వచ్చేసి ట్రాన్ TRC20 ఒక $3 తీసుకెళ్ళండి. నేనైతే ప్రజెంట్ అక్కడ అమౌంట్ లేదు ఎక్కువ. సో నేనైతే BP20 $0.5 అయితే నాకు ఇక్కడ ఫీ అయితే వెళ్తుంది. సో నేను దీనిపైన తీసుకెళ్ళి ఇప్పుడు అర్జెంట్ మీకు వీడియోలో చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు
ట్రాన్ టీఆర్సీ ఉంటే చేయండి ఇప్పుడు ఏదైనా నార్మల్గా. ఇప్పుడు ఫీ పెంచేసారు అంటే ఇప్పుడు నార్మల్ మినిమం ట్రాన్సాక్షన్ లేదు నాకు 28 టీఆర్ఎస్ వచ్చేసి. ప్రజెంట్ అక్కడ వచ్చేసి 20 ఉన్నాయి. ఓకే, అందుకే నేను బిఎన్బి చేంజ్ పైన చేస్తున్నాను. సో మీరు ట్రాన్ టీఆర్సీ ఉంటే చేయండి కామెంట్ చేసుకుని. ఓకేనా, ఇప్పుడు నేను ట్రాన్ టీఆర్సీ 20 ఆర్డర్కి చేస్తున్నా. వేరే అది ఇబ్బంది అవుతుంది. సో నేను ఆల్రెడీ మీరు రిస్క్ అయితే తీసుకోకండి. $300 అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి మీ కాడ. ఎందుకంటే ఎంఎన్టీ టైగన్ వచ్చేసి ఎక్కడ వేరే ఎక్స్చేంజ్లో $1.5 అయితే ఫీ అవుతుంది. సో కాయిన్ వచ్చేసి $0.6 అవుతుంది. సో ఇక్కడ కాయిన్ రేట్ ఎంత ఉందో దానంతా ఫీ అయితే తీసుకుంటున్నా ప్రతి ఒక్క ఎక్స్చేంజ్లో. సో చూసి మీరైతే ప్రజెంట్ అయితే మీరు బైబిట్లో అయితే పెట్టండి. నేను అక్కడ నుంచి ప్రాసెస్ చెప్తాను. ప్రతి ఒక్క ఎక్స్చేంజ్లో సేమ్ విత్డ్రా ప్రాసెస్ ఉంది. సో చూసుకోండి. సో వీడియో అయితే కొంచెం లెంత్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీకు ప్రాసెస్ కొంచెం క్లారిటీ చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రాసెస్ చెప్పరు మిడిల్లో, ఎందుకంటే మీకు చెప్పాలి. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ ఉంది, అయినా కూడా మనం చేయాలి. ఎందుకంటే క్యాటిజన్ రివార్డ్ కాబట్టి ఖచ్చితంగా రివార్డ్ అయితే వస్తుంది. సో దీంట్లో బైబిట్లో వచ్చిన తర్వాత మీకు ఎంఎన్టీ నుంచి మనం బ్యాలెన్స్ వెబ్3 ఎలా తీసుకెళ్ళాలి, ఆ నుంచి టాస్క్ ఎలా చేయాలి చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. సో గైస్ టీఆర్ఎస్ అయితే రిసీవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్తాను చూడండి. సెర్చ్ స్పాట్లో వెళ్ళండి. స్పాట్లో వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మనకడ ఏముందో TRS/USDT అయితే మీరు కొట్టండి. TRS/USDT స్పాట్ తీసుకోండి. ఉన్న అమౌంట్ అంతా మీరు ఏం చేయండి, సేల్ అయితే చేయండి ప్రజెంట్. ఓకే, నేను చెప్తాను వెయిట్ చేయండి. సో నాకు ఈ అమౌంట్ అంతా ఫండింగ్లో వెళ్ళింది. దీన్ని ఏం చేయండి, మీరు ట్రాన్స్ఫర్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత ఫండింగ్ నుంచి మీరు ఇక్కడ ఫండింగ్ నుంచి యూనిఫీల్డ్ ట్రేడింగ్ అకౌంట్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను. అది ఎందుకు అయింది అనేది చెక్ చేసుకోండి. అది మనం ప్రీ మార్కెట్లో ఏమైనా వెళ్తే ఈ విధంగా అకౌంట్ చేంజ్ అవుతుంది, దాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు స్పాట్లో వెళ్ళండి. సో ఇక్కడ వెయిట్ చేయండి. ఇప్పుడు సేల్ కొడుతున్నాను, సేల్ TRS కొట్టండి, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అసెట్లో వచ్చేస్తున్నాను. 3.97 USDT మనకి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయండి, స్పాట్లో వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు ఎంఎన్టీ అయితే కొట్టండి. ఓకే, ఎంఎన్టీ స్పాట్ USDT. ఓకే, అందుకే నేను చేసుకున్నాను. సో ఇప్పుడు నేను బై అయితే కొట్టండి. ఓకే, ఇప్పుడు లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. ఇప్పుడు 100% పెట్టేసి 3.77 ఎంఎన్టీ మీకు USDT ఎంఎన్టీ మీకు అయితే వస్తుంది. ఎంత వస్తుంది నాకు కూడా క్లారిటీ చూసుకుందాం ఇప్పుడు. సో దీంట్లో కొంచెం పేజ్ అనేది రిప్లేస్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, ఎంఎన్టీ వచ్చేసి $3.77 USDT మార్కెట్. బట్ ఇది ఎందుకు ఇంత తీసుకున్నాను అంటే ఇక్కడ సో మీరు ఇంత సెండ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇది పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏ డ్రాప్ అయితే యూజ్ అయితే అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఒక $2, $1.5, ఒక $2 అయితే సెండ్ చేయండి. ఓకే, ఇది మళ్ళీ ఏం చేయండి, మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. ఫండింగ్లో ఉంటేనే విత్డ్రా అవుతుంది. సో ఇవన్నీ డిఫికల్ట్ ప్రాసెస్ ఇది, ఎందుకంటే మీకు చెప్పాలని చెప్తున్నాను. అన్ఫీల్డ్ నుంచి ఫండింగ్ మీరు తీసేసి ఎంఎన్టీ మ్యాటిల్ టోకెన్ అయితే మీరు మ్యాక్సిమం పెట్టేసి దాంట్లో కన్ఫర్మ్ చేయండి. సో ఇది బేసిక్ ప్రాసెస్ కాదు, మీరు కూడా చేసుకోవచ్చు. ఇది ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చి చూడండి, ఫండింగ్లో ఇప్పుడు మీకు ఎంఎన్టీ టోకెన్ ఉంది కాబట్టి విత్డ్రా అయితే కొట్టాడు. ఓకే, ఇక్కడ ఫండింగ్ బ్యాంక్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వెయిట్ చేయండి. సో మీరు బ్యాలెన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వాలెట్లో వెబ్3లో వెళ్ళండి. ఓకే, ఎక్స్చేంజ్లో లేదు, వెబ్3లో మీరు ఏం చేయండి, రిసీవ్ అయితే కొట్టండి. ఓకే, రిసీవ్లో మీరు ఏం చేయండి, ఎంఎన్టీ. ఓకే, ఎంఎన్టీ కొట్టేసి ఇక్కడ మీరు ఇక్కడ వెయిట్ చేయడం కోసం సెట్స్ అయితే కొట్టండి. ఓకే, ఎంఎన్టీ వస్తుంది. ఓన్లీ ఎంఎన్టీ రిసీవ్ అడ్రస్ మనం కొట్టాలన్నమాట. విత్డ్రా కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్క్ ఎంఎన్టీ నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫీ అనేది 0 ఉంది దీంట్లో. ఓకే, వేరే ఎక్స్చేంజ్లో $1.5 అయితే ఉంది, నేను చెక్ చేశాను ఆల్రెడీ. ఒకసారి అడ్రస్ అయితే చెక్ చేసుకొని మీరు మ్యాక్సిమం అయితే కొట్టేస్తున్నాను. ఇక్కడ విత్డ్రా అయితే మినిమం అయితే ఇక్కడ 10 అయితే ఉంది. ఇది ఒక ప్రాబ్లం అవుతుంది, చూద్దాం. సో ప్రజెంట్ అయితే అన్ని ఎక్స్చేంజ్లో ప్రాబ్లం అవుతుంది. 10 మినిమం అయితే వీరు కూకాయిన్లో అయితే కొంచెం ఫ్రీ అవుతుంది. సో నేను ఫీ అయితే చెక్ చేస్తాను. మ్యాటిక్ అయితే మీరు ఏం చేయండి, ఉన్న ఈ కాయిన్ అంతా మీరు సేల్ చేసేయండి. ఓకే, నేను చెప్తాను, వెయిట్ చేయండి. మీరు ఫండింగ్ నుంచి యూనిఫీల్డ్ ట్రేడింగ్ తీసుకురండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఎంఎన్టీ USDT సేల్ అయితే కొట్టండి. ఓకే, సేల్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి, మ్యాటిక్ కావాలి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయండి, మ్యాటిక్ అయితే కొట్టండి. ఓకే, మ్యాటిక్ USDT ఏం చేయండి, మ్యాటిక్ బై చేయండి. ఓకే, తక్కువ లో ఫీతో మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో గైస్ ఇక్కడ మనకి మ్యాటిక్ వచ్చింది. మ్యాటిక్ ఏం చేయండి, సింపుల్గా సో మళ్ళీ దీన్ని ట్రాన్స్ఫర్ అయితే చేయండి ఫండింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్వర్ట్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ కన్వర్ట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా మీరు మన కాడ ఏముంది, ఇక్కడ USDT ఉంది కాబట్టి మ్యాటిక్ అయితే కొట్టండి. ఓకే, మ్యాటిక్ కొట్టేసి మ్యాక్సిమం పెట్టేసి మీరు మ్యాక్సిమం అమౌంట్ అయితే ఉండాలి. సో సారీ గైస్, ఆల్రెడీ మ్యాటిక్ చేసాం కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ కొట్టండి. ఇక మీరు యూనిఫీల్డ్ నుంచి ఫండింగ్ దీంట్లో ఫండింగ్లో తీసుకెళ్ళాలి. మ్యాటిక్ చేసేసి అంటే మీరు ప్రాసెస్ ఆ విధంగా కూడా చేయాలని చెప్తున్నాను. సో చూసుకోండి, అయిపోయిందా వెయిట్ చేయండి. సో మ్యాటిక్ ఇప్పుడు ఉందిగా విత్డ్రా అయితే కొట్టేసి మీరు ఏం చేయండి, మ్యాటిక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫీ ఎంత తక్కువ ఉందో చూపిస్తాను చూడండి. 0.04 4 రూపీస్ ఫీ అయితే ఉంది. మ్యాటిక్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అడ్రస్ ఏమి ఇవ్వాలి మొత్తం క్లారిటీ చూపిస్తాను.
కూకాయిన్ ఓపెన్ చేయండి. కూకాయిన్ అయిపోతే మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏం చేసినా కేవైసీ చేసుకోండి. యాప్ లింక్ అండ్ రిఫర్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కేవైసీ అయిన చేయండి. సో ఈ వెబ్3 ఆఫర్ మేము చేస్తామన్న వాళ్ళే ఈ ప్రాసెస్ చేయండి. వీడియో కొంచెం లెంత్ అయింది. సో ఇక్కడ ఏం చేయండి, డిపాజిట్ అయితే వెళ్ళండి. మ్యాటిక్ ఇక్కడ ఏం చేయండి, మ్యాటిక్ పాలిగాన్ తీసుకెళ్ళేసి ఇక్కడ మీరు ఓన్లీ మ్యాటిక్ సెకండ్ వన్ మ్యాటిక్ సెలెక్ట్ చేయండి. కాపీ ఓకే, కాపీ అయిపోయిన తర్వాత మీరు డిపాజిట్ అలాంటిది ఏం లేదు. సో సెండ్ అయితే చేసేయండి. సో మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను నేను, విత్డ్రా అయితే కొట్టేస్తున్నాను. ఓకే, కొంచెం ఫీ ఉంది, 4 రూపీస్ ఫీ చూసుకోండి. ఇవన్నీ ఇచ్చే. సో గైస్ ఇక్కడ ఫండింగ్లో అమౌంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు ఏం చేయండి, ఫండింగ్లో వెళ్ళండి. మ్యాటిక్ అయితే వచ్చేసి సో దీంట్లో మీరు ఏం చేయండి, ఇప్పుడు ఇక్కడ మ్యాటిక్ని వచ్చేసి కాయిన్ అయితే కొనాలి. సో ఇక్కడ ఏం చేయండి, ఫస్ట్ ట్రేడ్లో వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ మీరు 2 లైన్స్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేయండి, ఇక్కడ యూఎస్డిటీ. సో ఇక్కడ ఏం చేయండి, మ్యాటిక్ యూఎస్డిటీ అయితే కొట్టండి. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ సేల్ అయితే కొట్టండి. లిమిట్ తీసేయండి, మార్కెట్ పెట్టండి. సో సింపుల్గా ఇక్కడ సేల్ కొట్టేసి ఇక్కడ 100% పెట్టండి. ఓకే, సో చూద్దాం, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసి ట్రేడింగ్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇక ఫండ్ నుంచి ట్రేడింగ్. ఓకే, యూఎస్డిటీ తీసేసి మ్యాటింగ్ పెట్టండి. సో ఇక్కడ నుంచి చూద్దాం, సింపుల్ ప్రాసెసే, బట్ కొంచెం వీడియో కొంచెం లెంత్ అవుతుంది, చూసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ సో మీరు ఏం అర్థం కాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి ప్రాసెస్ అనేది. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ కేవైసీ అడుగుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అయితే కొట్టండి. సో గైస్ కేవైసీ మీకు ప్రాబ్లం అంటే ఏం చేయండి, ఇక్కడ కన్వర్టబుల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను కూడా కేవైసీ చేయలేదు, బట్ డీటెయిల్స్ అది ఇప్పుడు లేవు, తర్వాత చేస్తాను. సో చూద్దాం తర్వాత ప్రాసెస్ అనేది. ఇక్కడ ఏం చేయండి, పైన మ్యాటిక్ సెలెక్ట్ చేసుకోండి. కింద మనకి ఏం కావాలి, ఇక్కడ ఎంఎన్టీ అని కొట్టండి. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో సేల్ అయితే అయింది. నాది ఆల్రెడీ కేవైసీ అయితే చేసిస్తాను, బట్ మీరు కేవైసీ చేసిన తర్వాత చేయండి. కొంచెం బ్యాక్ వచ్చేసి ట్రై చేయండి, మ్యాక్సిమం అవుతుంది. అది పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఏం చేయండి, ట్రేడ్లో వెళ్ళండి. ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ చూడండి ఎంఎన్టీ అని కొట్టండి. ఎంఎన్టీ యూఎస్డిటీ అయితే మీకు ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక మీరు ఏం చేయాలి, లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. మార్కెట్ పెట్టేసి ఇక్కడ 100% పెట్టేసి మీరు వెయిట్ చేయండి. సో కాదు బై అని కాదు, సేల్ అయితే కొట్టాలి. ఓకే, ఇక చూద్దాం, వెయిట్ చేయండి. ఇక్కడ బై ట్రై చేయండి. ఇక్కడ ఎంఎన్టీ బై కొట్టేసి మీరు బై ఎంఎన్టీ పైన క్లిక్ అయితే చేయండి. అయిపోతుంది సింపుల్గా. ఆర్డర్ అనేది ఈ విధంగా ఎంఎన్టీ వచ్చేసి ఇప్పుడు విత్డ్రా కొట్టండి. ఓకే, ఈ విత్డ్రా ఇక్కడ కాదు, మనం ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. సో చూద్దాం ఒకసారి. ఇక విత్డ్రా పైన కొట్టండి. సో మ్యాక్సిమం అయిపోతుంది. నెట్వర్క్ వచ్చేసి మ్యాంటిల్ అయితే కొట్టండి. మ్యాట్లీ అని కొట్టిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి. మొత్తం తీసుకెళ్తున్నాను. ఇక అడ్రస్ ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా బ్యాలెన్స్ యాప్ ఓపెన్ చేయండి. రిసీవ్ పైన కొట్టండి. ఓకే, ఇంతకుముందు మీకు స్టార్టింగ్ చెప్పాను, ఎంఎన్టీ అని కొట్టండి. ఓకే, సెర్చ్ అయితే కొట్టండి. ఓకే, సెర్చ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ రిసీవ్ అడ్రస్ కొట్టండి. సో ఆ రిసీవ్ అడ్రస్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను విత్డ్రా అయితే కొట్టేస్తున్నాను. ఓకే, సో చూసి కొట్టండి. మీరు ఒకసారి 1 or 2 టైమ్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఇవన్నీ వెరిఫికేషన్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసాను. సో దీంట్లో 0.60 అయితే 1 ఎంఎన్టీ ఉంది, ఎక్కువైతే లేదు. సో ఇక్కడ దీని వాల్యూ కూడా చూసుకోండి మీరు, 0.57. ఓకే, 1 ఎంఎన్టీ ఫీ తీసుకుని వేరే దాంట్లో 2 or 3 తీసుకుంటున్నా. సో దీంట్లో తక్కువ ఉంది, సో ట్రై చేయండి. సో ఇక్కడ బైనాన్స్ వెబ్3లో మీకు వచ్చిన తర్వాత మీకు అయితే చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. సో ఎంఎన్టీ వచ్చేసి ఇన్స్టెంట్ రిసీవ్ అయిపోయింది, బట్ అంత టైం ఏం తీసుకోవట్లేదు. ఓకేనా, దీంట్లో కట్ అయితే అయిపోయింది. సో ఎంఎన్టీ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేయండి, ఇక్కడ బ్యానర్ డెక్సెస్ క్యాటిజన్ టైటిల్లో వెళ్ళండి. ఇప్పుడు మనం సో ఇది దీంట్లో కాదు మీరు వెళ్ళాల్సింది. సో ఇక్కడ మనం టెలిగ్రామ్లో ఇంతమంది జాయిన్ అయ్యాము, దాంట్లో వెళ్ళండి. సో గైస్ మీకు ఇంతమంది చెప్పినట్టు క్యాటిజన్ మ్యాట్లీ పైన క్లిక్ చేసి మీరు ప్లే అయితే వస్తుంది. సో దీంట్లో వెళ్ళేసి మనం ఇంతమంది టాస్క్లు అయితే టాస్క్ అయితే చేయాలి. ఓకే, వెబ్3లో ఇప్పుడు దాంట్లో ఏముండదు, దీంట్లో మనం చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, మ్యాక్సిమం 10 to 15 లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ బ్యానర్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు అన్ని టిక్ మార్క్ వచ్చింది. క్లైమ్ ఇక్కడ 0 ఎంఎన్టీ బ్యానర్స్ వెబ్3 వాలెట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సో చూద్దాం వాలెట్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మీకు ఎంఎన్టీ కట్ అవుతుంది లేదు చూద్దాం. సో ఆల్రెడీ ఎంఎన్టీ మనం మెయింటైన్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ సైన్ పేజ్ అవుతుంది, సైన్ అయితే అవ్వండి. సో సైన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, బ్యాక్ టు క్యాటిజన్లో వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్లో వెళ్ళండి. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. ఇది మీకు తీసుకుంటే వెయిట్ చేయండి. సో ఒకసారి వెళ్ళండి మళ్ళీ. సో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. సో కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకు ఎర్రర్స్ అనేది వస్తుంది.
సో ఇక్కడ నేను సో ఆల్రెడీ నేను కలెక్ట్ చేస్తాను, అందుకే వస్తుంది. నెక్స్ట్ చెక్ ఇన్ దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బిట్గేట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో చూద్దాం దీంట్లో ఏమవుతుందండి. సో ఇంతకుముందు టిక్ మార్క్ చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో ఒకసారి చెక్ చేసుకోండి, అందుకే అది ఓపెన్ అవ్వట్లేదు. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూద్దాం. సో ఇది మీరు 5 days దాకా చెక్ ఇన్ చేస్తే మీకు రివార్డ్ అనేది వస్తుంది. ఓకే, మీరు జాయిన్ అయిన అకౌంట్ నుంచి. ఓకే, లేట్ అయితే చేయకండి. సో అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఎంఎల్టీ అనేది, సో మనం ఇంతకుముందు 0. ఎంఎల్టీ యాడ్ చేస్తాం కదా, ఈ విధంగా యాడ్ చేస్తే మీకు అమౌంట్ అనేది కట్టు. దీనికోసం మనం ఇంత ప్రాసెస్ అయితే చేసాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో అదొక్కటి చూసుకోండి. ఈ ఎంఎల్టీ నేను మ్యాట్లీ టోకెన్ తెచ్చింది దీనికోసం. సో ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా మీకు ఏ యూట్యూబర్ చెప్పాలి ఇంత క్లారిటీగా. ఓకే, అదొకటి చూసుకోండి. ఇక్కడ అయిపోయింది చూడండి. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. సో కాస్త అయిపోయింది చూడండి. నెక్స్ట్ 4 days మీరు కంటిన్యూ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది కూడా మీకు ఆల్రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్ని ఆప్షన్లు అనుకున్నా క్యాటిజన్ బోట్ యూజర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాలో ట్విట్టర్ ఇవన్నీ టాస్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ లాగిన్ టు క్యాటిజన్. సో క్యాట్ క్యాన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చెక్ ఇన్. సో ఇది సేమ్ కార్టిజన్ లాగానే దాంట్లో ఇప్పుడు ఓకేస్ వాలెట్ ఆఫర్ నడుస్తుంది. దీంట్లో ఏమో ఇది మనకి మ్యాట్లీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో చూసుకోండి. ఓకే, మ్యాట్లీ. ఓకే, సో నేమ్ అయితే కొంచెం చూసుకోండి, అడ్జస్టెడ్ అవ్వండి. సో వెయిట్ చేయండి. సో కనెక్ట్ సక్సెస్ అయిపోయింది. సో ఫీ కట్ అవుతుంది. ఓకే, సో డైలీ వచ్చేసి మీ ఈ వర్క్ చేయాలి. అండ్ క్యాటిజన్ది డైలీ ఓకేఎక్స్ ట్రాన్సాక్షన్ అది కూడా చేస్తూ ఉండండి. అది కూడా ఒకసారి రీక్యాప్ అయితే చేద్దాం. ఒకసారి వెయిట్ చేయండి. సో ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ మీరు బోర్డులో వచ్చేయండి, ఇది కూడా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇప్పుడే కొంచెం వీడియో లేట్ అయిపోయింది. సో అందుకే ఈ టాస్క్ అన్ని ఒకసారి చూసుకోండి. ఓకే, క్యాటిజన్లో ఎలా చేసాము, సో ఈ లైక్ రిలేటెడ్ టాస్క్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒకసారి క్యాటిజన్ గురించి కొంచెం మాట్లాడుకోండి. ప్రజెంట్ అయితే గైస్ ఒక డైలీ ఒక 2 or 3 లెవెల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వెయిట్ చేయండి ఇంకా. సో గైస్ ఇప్పుడు మీరు క్యాటిజన్ మీకు ఆఫర్ లింక్ ఇచ్చేసాను, ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, దీంట్లో కూడా ఒకసారి మీకు చెక్ ఇన్ అయితే చేద్దాం, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఇది కలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సిమిలర్ లైక్ ఇది డైలీ విధంగా చెక్ ఇన్ అయితే చేయండి. ఇది మీకు ఓకేస్ వాలెట్ వెళ్తుంది. ఆల్రెడీ మీకు వీడియో చేస్తాను అండ్ ఇది లింక్ అండ్ రిజిస్టర్ వీడియో మీకు ఇక్కడ ఓకేస్ వాలెట్ ఇలా ట్రాన్సాక్షన్ చేస్తాను. ఇది కూడా మీకు ఇప్పుడు టర్న్ బేస్ పైన కట్ అవుతుంది. సో చూసుకోండి, కొంచెం ఒక హాఫ్ టర్న్ అలా అయితే మెయింటైన్ చేయండి. ఒక $3 $4 పట్టుకోవాలి, చాలా ఎక్కువ అవసరం లేదు. చూసుకుంటూ వెళ్ళండి అండ్ డైలీ చెక్ ఇన్. సో ఇప్పుడు ఇది ఓకేస్ బేస్ పైన నడుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఓకేఎక్స్ ఇది కూడా మీరు ఆల్రెడీ డైలీ 60 వస్తుంది. డైలీ 60 డాగ్ కాయిన్స్. సో ఇక్కడ చెప్తాను విజయ్, డైలీ 60 క్యాట్ కాయిన్స్ అయితే మీకు వస్తాయి. సో చూసుకోండి, ఇది కూడా మిస్ అయితే అవ్వకండి. ఓకే, సో ఈ విధంగా టాచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇది చేయండి, అది చేయండి. అండ్ 100 క్యాట్ వచ్చేసి మోర్ చికెన్ హయ్యర్ విన్నింగ్ ఛాన్స్ అని చెప్తున్నారు. సో వీడియో చూసేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాట్లీ ఆఫర్ వచ్చేసి ఇక్కడ మనకి 27 దాకా ఉంది కాబట్టి. సో ఈ జైనుడు అయితే ఖచ్చితంగా చేసిన తర్వాత మీరు ఈ నేను చెప్పిన టాస్క్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. వీడియో కొంచెం లెంత్ అయింది కదా, కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. ఈ వీడియో ఏంటి, అలాగే కార్టిజన్లో కూడా కొంచెం ఒక 30 to 40 లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, సో వీడియో ఇంతే కదా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఆల్.